హలో అండి, ఇది ఒక ఫ్రాక్ అనమాట. మా అమ్మాయికి శారీతోనే స్టిచ్ చేశాను నేను. ఇది శారీ నేను 670కి ఏమో కొన్నానండి. శారీ అనేది ఇలా డబల్ షేడ్ అయితే ఉందన్నమాట. ఇలా పైన గ్రీన్ ఉండి మధ్యలో ఇలా కనకాంబరం కలర్ ఉండి కింద పింక్ బార్డర్ అయితే వచ్చిందనమాట. ఫ్రాక్ అయితే స్టిచ్ చేద్దామని తీసుకున్నాను అనమాట షాప్లో. ఇది ఇప్పుడు బాడీ పార్ట్కి యూజ్ చేసిండేది పళ్ళు వచ్చిందనమాట. ఇదిగోండి, ఇది పళ్ళు. ఇలా పికాక్స్ అయితే వచ్చింది పళ్ళుకి. ఇదిగోండి, ఫ్రంట్కి బ్యాక్కి వచ్చేసాను అనమాట పళ్ళుని. ఇదిగోండి, ఇలా కింద స్కాలప్ ఇచ్చాను అనమాట. చెస్ట్ దగ్గర ఇక్కడ హిప్ నడుము దగ్గర ఇలా స్కాలప్ అయితే ఇచ్చాను. ఇచ్చేసి ఇదిగోండి హ్యాండ్స్, శారీలో వచ్చిండే బ్లౌజ్తోనే హ్యాండ్స్ అయితే 2 కలర్ హ్యాండ్స్ అయితే పెట్టాను. ఇలా పఫ్ ఇచ్చాను అనమాట హ్యాండ్స్. ఇదిగోండి, ఇలా పఫ్ ఇచ్చాను. బ్యాక్ అయితే జిప్ పెట్టకుండా బటన్స్ అయితే పెట్టండి. జిప్స్ అయితే అంటే ఫెయిల్ అవుతాయి మాటికి, అందుకని మంచిగా నీట్గా బటన్స్ అయితే ఇచ్చాను అనమాట. ఇలా చిన్న ఫ్రిల్స్ అయితే ఇచ్చాను అనమాట. ఇదిగోండి, మొత్తం చిన్న ఫ్రిల్స్. ఇలా గ్లిట్టర్ కూడా వచ్చిందనమాట. ఇదిగోండి, శారీలో చాలా బాగుంటుందండి శారీ. ఇంకా వెనకాల ఇలా కట్టుకోవడానికి తాడైతే ఇచ్చాను బార్డర్తోన. ఇదిగోండి, ఓవరాల్గా ఫ్రాక్ అయితే ఇలా ఉందన్నమాట. వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఈ పిక్ అనేది సైడ్ అయితే యాడ్ చేస్తాను మీకు. ఇది ఓన్లీ 670 రూపీస్ అయితే పడిందండి శారీ. లైనింగ్ వచ్చేసి ఇలా క్రేప్ అయితే యూజ్ చేస్తాను అనమాట. క్రేప్ లైనింగ్. ఈ క్రేప్ లైనింగ్ 45 50 పడిందండి మీటరు. అదొక 2 మీటర్స్ 2.5 మీటర్స్ తీసుకున్నాను. ఇంకా స్టిచ్చింగ్ నాదే కాబట్టి 1000 రూపీస్లోనే అయిపోయిందండి ఈ ఫ్రాక్ అయితే నాకు. ఇలా ఏవైనా శారీస్ ఉంటే ఇలా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ దగ్గర కూడా ఏమైనా ఇలా శారీస్ ఉంటే ఇలా స్టిచ్ చేయండి, మీ పిల్లలకి బాగుంటుంది. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. ఓకేనా? బాయ్.